మనలో చాలామందికి బయటికి చెప్పలేనివి ఎన్నో సందేహాలు ఉంటాయి. అవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే మీ సందేహాలను కామెంట్స్లో పెట్టండి. వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా సందేహాలు ఉండవచ్చు. అసలు విషయానికి వస్తే ఈ జనరేషన్లో చాలామంది యువత రాత్రి వేళల్లో రోడ్డు పక్కన టార్చ్ లైట్ కనపడితే చాలు వాళ్ళు హిజ్రాలు అయినా సరే వెళ్ళిపోయి పని కానిచ్చేస్తున్నారు. కానీ నేను ఇప్పుడు చెప్పే వ్యాధులు వేశ్యల దగ్గరికి వెళ్ళినా హిజ్రాల దగ్గరికి వెళ్ళినా ఆఖరికి బ్లోజాబ్ అంటే తెలుసుగా నోటి ద్వారా సెక్స్ చేసినా సరే ఒకరి నుంచి ఒకరికి ఈ వ్యాధులు సంభవిస్తాయి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ వ్యాధులు రెండు రకాలు, ఒకటి హెచ్ఐవి, రెండు ఎస్టిఐ అని పిలుస్తారు. హెచ్ఐవి అనేది మన అందరికీ తెలుసు, కానీ దాని గురించి తెలియాల్సినవి చాలా ఉన్నాయి. రెండవది ఎస్టిఐ, దీనిని సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అని అంటారు. దీనికి ఇంకో పేరు ఎస్టిడి, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అని పిలుస్తారు. చాలామందికి హెచ్ఐవి మాత్రమే వస్తుంది అని అనుకుంటారు, కానీ హెచ్ఐవి కూడా ఎస్టిఐలో ఒక వ్యాధి మాత్రమే. అంటే ఎస్టిఐలో 8 రకాల వ్యాధులు ఉన్నాయి. అవి మొదటిది క్లామిడియా, రెండవది గనోరియా, 3 జెనిటల్ హెర్పస్, 4 హెపటైటిస్ బి, 5 హెచ్ఐవి, 6 హెచ్పివి, 7 సిఫిలిస్, 8 ట్రైకోమానియాసిస్. ఇవన్నీ సెక్స్ వల్ల వచ్చే సుఖవ్యాధులు మాత్రమే. దీంట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే క్లామిడియా అంటే పెల్విస్ వాపు వచ్చే వ్యాధి. దీన్ని పిఐడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని అంటారు. దీని లక్షణాలు కనుక మనం చూసుకున్నట్లయితే విపరీతమైన పొత్తు కడుపు నొప్పి వస్తుంది, వ్యాజినల్ డిశ్చార్జ్ పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. తర్వాత అబ్నార్మల్ బ్లీడింగ్, పెయిన్ఫుల్ సెక్స్, బ్లీడింగ్ ఆఫ్టర్ సెక్స్. ఈ లక్షణాలన్నీ పిఐడిలో మాత్రమే కనిపిస్తాయి. ఇది రావడానికి గల కారణాలు చాలామందితో సెక్స్ చేయడం, అది కూడా అతి చిన్న వయసు నుంచి దాదాపు 15 సంవత్సరాల నుంచి అలవాటు ఉండడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గనోరియా, ఇది నైజీరియా బ్యాక్టీరియా నుంచి వస్తుంది. దీని లక్షణాలు యూరిన్కి వెళ్ళేటప్పుడు మంట రావడం, పెల్విస్ నొప్పి, మూత్ర ద్వారా నుంచి చీము కారడం, వృషణాలు వాపు మరియు నొప్పి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ జెనిటల్ హెర్పస్. ది హెర్పస్ సింప్లెక్స్ వైరస్ వల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది. దీని లక్షణాలు కనుక మనం చూసుకున్నట్లయితే మూత్రద్వారం నొప్పి రావడం, అంగం దగ్గర చిన్న నీటి పొక్కులు వచ్చి దురద రావడం మరియు పాస్ పోసుకునేటప్పుడు పెయిన్ రావడం. నెక్స్ట్ వన్ హెపటైటిస్ బి. ఈ వ్యాధి రక్త మార్పిడి వల్ల, వీర్యం వల్ల ప్రసవించే తల్లి నుంచి బిడ్డకు వచ్చే ప్రమాదం ఉంది. దీని లక్షణాలు కనుక మనం చూసుకున్నట్లయితే కడుపు నొప్పి, నీరుడు రంగు మారడం, కీళ్ళ నొప్పులు మరియు జ్వరం, ఆకలి లేకపోవడం, వాంతులు, కామెర్లు రావడం వల్ల మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ వన్ సిఫిలిస్. ఇది సెక్స్ వల్ల ఒకరి నుంచి ఒకరికి వచ్చే వ్యాధి. దీనిలో 3 రకాల స్టేజ్లు ఉంటాయి. మొదటి స్టేజ్లో తలనొప్పి, చిన్నగా పొక్కులు రావడం, కండరాల నొప్పులు, బద్ధకం, నీరసంగా ఉంటుంది. స్టేజ్ 2 ర్యాషెస్, నోటిలో చర్మం పొరలు పోవడం, జ్వరం, బరువు తగ్గడం జరుగుతుంది. స్టేజ్ 3 మానసిక వ్యాధి, రక్తస్రావం, నిదానంగా అవయవాలు పాడవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోని మొదటిసారి నా వాయిస్తో చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటే ఛానల్ని ఫాలో చేయండి. ఎందుకంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని హెచ్ఐవి, హెచ్పివి, ట్రైకోమానిసిస్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చూసేయండి ఫ్రెండ్స్.